హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చరిత్రను తెలిపేటటువంటి విదేశీ వాంగ్మయ ఆధారాల గురించి తెలుసుకుందాం. అనాది కాలం నుంచి విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి తమ అనుభవాలను గ్రంథస్థం చేశారు. ఈ విధంగా గ్రీకులు, చైనీయులు, అరబ్బు, ఐరోపా వారి రచనలు మన దేశానికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వీటి సహాయంతో మనం చరిత్రను పునర్నిర్మించవచ్చు. ఇప్పుడు మనము విదేశీ వాంగ్మయ ఆధారాల్లో ఉన్నటువంటి గ్రీక్, రోమన్ ఆధారాల గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారత చరిత్ర రాయడానికి గ్రీక్ ఆధారాలు మనకు చాలా ముఖ్యమయ్యాయి. ఇవి చాలా నమ్మకమైన సమాచారాన్ని మనకు అందజేస్తాయి. అలెగ్జాండర్ దండయాత్రకు పూర్వం భారతదేశానికి, గ్రీస్ దేశానికి గల సంబంధాల గురించి చాలా తక్కువగా తెలుస్తోంది. అంటే అలెగ్జాండర్ దండయాత్రకు ముందు మనకు మన దేశానికి, గ్రీస్ దేశానికి గల సంబంధాల గురించి ఎవరికి తెలియదన్నమాట. నెక్స్ట్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో పారశీక చక్రవర్తి డేరియస్ గ్రీస్ దేశస్థుడైన స్కైలాక్స్ ద్వారా సింధు ప్రాంతాన్ని గురించి తెలుసుకున్నాడు. సింధు ప్రాంతాన్ని గురించి తెలిపిన గ్రీస్ దేశస్థుడు ఎవరంటే స్కైలాక్స్. హెరోడోటస్ భారతదేశాన్ని గురించి ఏ గ్రంథంలో రాశాడు అంటే హిస్టోరియా అనే గ్రంథంలో రాశాడు. డేరియస్ ద్వారా వాయువ్య భారతదేశం గురించి తెలుసుకున్న సమాచారాన్ని హెరోడోటస్ గ్రంథ రూపంలో రాశాడు. ఎవరి ద్వారా తెలుసుకున్నాడు హెరోడోటస్ సమాచారాన్ని అంటే డేరియస్ ద్వారా తెలుసుకున్నాడు. అలెగ్జాండర్ వద్ద నౌకా దళాధిపతిగా పనిచేసిన నియర్కస్ సింధు తీరానికి చేరి తిరిగి పర్షియా దేశానికి వెళ్ళాడు. ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఎవరంటే అలెగ్జాండర్ వద్ద నౌకా దళాధిపతిగా పనిచేసినటువంటి నియర్కస్. జస్టిన్ రాసినటువంటి గ్రంథం భారతదేశానికి సెల్యూసిడ్స్కు, బ్యాక్టీరియాకు గల సంబంధాలను వివరిస్తుంది. ఈ సెల్యూసిడ్స్, బ్యాక్టీరియా అనేవి ఏంటంటే అవి ప్రాంతాలండి. నెక్స్ట్, ప్లీనీ రాసిన గ్రంథం న్యాచురల్ హిస్టరీ. ఇదేంటంటే అప్పటి భారతదేశ రాజకీయ, భౌగోళిక పరిస్థితులను వివరిస్తుంది. దానిలో రోమ్, భారతదేశ సంబంధాల వివరాలు కూడా మనకు ఉన్నాయి. రోమ్కు భారతదేశానికి గల సంబంధాలు ఏ గ్రంథంలో పొందుపరిచారు అంటే న్యాచురల్ హిస్టరీలో. ఎవరు రాసిన గ్రంథం అంటే ప్లీనీ అని చెప్పవచ్చు. నెక్స్ట్, మెగస్తనీస్ అనే గ్రీస్ దేశస్థుడు సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి విచ్చేసి ఆ కాలపు పరిస్థితులను వివరంగా ఇండికా అనే గ్రంథంలో రాశారు. ఎవరు రాసింది ఇండికా అనే గ్రంథంలో అంటే మెగస్తనీస్ ఏ దేశస్థుడు? గ్రీస్ దేశస్థుడు. ఎవరి ఆస్థానానికి వచ్చాడు మెగస్తనీసు? చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చాడు. ఈ ఇండికా గ్రంథం ఏం తెలుపుతుంది అంటే మౌర్యుల కాలం నాటి పరిస్థితుల గురించి మనకు తెలుపుతుంది అని చెప్పచ్చు. అయితే ఈ ఇండికా అనే గ్రంథం మనకి ఇప్పుడు అందుబాటులో లేదండి. ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలను స్ట్రాబో, డియోరస్, అరియన్ తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలను గురించి వారి గ్రంథాల్లో పేర్కొన్న వాళ్ళు ఎవరంటే స్ట్రాబో, డియోరస్, అరియన్. వాటి ద్వారా మౌర్యుల కాలం నాటి చారిత్రక సత్యాలు మనకు తెలుస్తున్నాయి. అలాగే మనకు ప్రముఖ మరొక శాస్త్రవేత్త ఎవరంటే టాలమీ. ఈయన రాసినటువంటి గ్రంథం భూగోళం. ఒక అజ్ఞాత రచయిత రాసిన ద పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించాయి. మనకు ఇక్కడ బిట్ వచ్చేసి ఎలా అంటే భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి వివరించినటువంటి రచనలు ఏవి అంటే ద పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఈ రచయిత ఎవరు అంటే ఒక అజ్ఞాత రచయిత, అంటే అతని పేరు మనకు ఇక్కడ పొందుపరచలేదండి. ఇంకొక రచన ఏదంటే భూగోళం, రాసింది ఎవరంటే టాలమీ. నెక్స్ట్, టాలమీ గ్రంథం ద్వారా భారతదేశంలోని నౌకాశ్రయాలు మరియు రేవు పట్టణాల సమాచారం మనకు లభిస్తుంది. టాలమీ రచనల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే భారతదేశంలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు, రేవు పట్టణాల గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే గ్రీకులకు ఇక్కడి భాషా సంప్రదాయాలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల వారి రచనల్లో కొన్ని అవాస్తవాలు, వివాదాస్పదాంశాలు చోటు చేసుకున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు విదేశీ వాంగ్మయ ఆధారాల్లో మనము
చైనాలో లభించినటువంటి ఆధారాల గురించి తెలుసుకుందాము. చైనాలో లభించిన ఆధారాల ద్వారా సిథియన్లు, యూచీ తెగవారు భారతదేశంపై చేసిన ఆక్రమణలను గురించి తెలుసుకోవచ్చు. అంటే మనం సిథియన్లు, యూచీ తెగవారు మన భారతదేశంపై ఆక్రమించారు కదా, దండయాత్రలు చేశారు కదా, అవి వేటి ద్వారా మనకు తెలుస్తుందంటే చైనా వారి ఆధారాల ద్వారా. బౌద్ధ పవిత్ర స్థలాలను చూడటానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధ భిక్షువులు భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాస్తూ బౌద్ధమత పవిత్ర స్థలాలను చూడడానికి, బౌద్ధమత గ్రంథాలను సేకరించడానికి చైనా బౌద్ధ భిక్షువులు ఎక్కడికి వచ్చారంటే భారతదేశం వచ్చారు. వారు తమ గ్రంథాల్లో ఏం తెలిపారంటే ఆనాటి భారతదేశాన్ని గురించి వివరంగా రాశారు. అంతేకాకుండా తాము సందర్శించిన ప్రదేశాల గురించి కూడా వివరంగా తెలిపారు. వారిలో ప్రముఖుడు అంటే చైనా వారు మన భారతదేశం గురించి తెలిపిన వారు ఉన్నారు కదా, వాళ్ళలో ప్రముఖుడు ఎవరంటే పాహియాన్. ఇర్సింగ్ అనే యాత్రికుడు ఇండోనేషియా నుంచి సముద్రయానం చేసి భారతదేశాన్ని చేరాడని చెప్పుకున్నాం కదండి. ఈయన తన రచనలో దేని గురించి తెలిపాడు అంటే సంస్కృత గ్రంథాలు, బౌద్ధుల ఆచార వ్యవహారాల గురించి తన గ్రంథంలో స్పష్టంగా తెలపడం జరిగిందండి. ఇక నెక్స్ట్ ముస్లిం ఆధారాలు. మహమ్మదీయ చరిత్రకు సంబంధించిన ఆధారాలు క్రీస్తు శకం 7 లేదా 8వ శతాబ్దాల నుంచి లభ్యమవుతున్నాయి. ఈ ముస్లిం ఆధారాలు చరిత్రను తెలిపే ముస్లింల ఆధారాలు ఏంటంటే ఆల్ బెరూని, ఇబన్ బతూతా, బరౌని, అమీర్ ఖుస్రు, ఫిరిష్టా మొదలైన వారి రచనలు మనకు ముస్లిం గురించి తెలిపేటువంటి ఆధారాలుగా ఉన్నాయి. మధ్యయుగ భారతదేశ చరిత్రకు వీరి రచనలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. మహమ్మద్ గజనీతో పాటుగా భారతదేశం వచ్చిన ఆల్ బెరూని సంస్కృతం నేర్చుకున్నాడు. ఇతను తెహ్కీక్ ఈ హింద్ పుస్తకం మధ్యయుగ భారతదేశ చరిత్ర నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఆల్ బెరూని యొక్క రచన ఏది అంటే తెహ్కీక్ ఈ హింద్. అలాగే మిన్హజుద్దీన్ సిరాజ్ రాసినటువంటి రచన ఏదంటే తబకత్ ఈ నాసిరీ. ఈయన దీనిలో దేని గురించి పేర్కొన్నాడంటే మహమ్మద్ గోరి భారతదేశంపై చేసినటువంటి దండయాత్రల గురించి తెలపడం జరిగింది. నెక్స్ట్ యూరోపియన్ ఆధారాలు. వెనీస్ దేశస్థుడైన మార్కోపోలో కాకతీయుల కాలంలో భారతదేశాన్ని సందర్శించి తన యాత్రా అనుభవాలను ట్రావెల్స్ అనే గ్రంథంగా పొందుపరిచాడు. మార్కోపోలో రచన ఏదంటే ట్రావెల్స్. ఈయన ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడంటే కాకతీయుల కాలంలో. కాకతీయులు ఎవరంటే రుద్రమదేవి కాలంలో ఈయన మన భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. అలాగే ఇటలీ యాత్రికుడైన నికోలో కాంటి, పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్, పోర్చుగీస్ వర్తకుడైన డామింగో పేస్ న్యూనిజ్ రచనలు కూడా విజయనగర సామ్రాజ్యం గురించి ఎన్నో అంశాలను వెలుగులోకి తెచ్చాయి. విజయనగర సామ్రాజ్యం గురించి తెలిపే యూరోపియన్ ఆధారాలు ఏవి అంటే నికోలో కాంటి, పర్షియా రాయబారి అబ్దుల్ రజాకు, పోర్చుగీస్ వర్తకుడు డామింగో పేస్, న్యూనిజ్ వీరి రచనలు మనకు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుపుతాయి. ఇక చివరగా వాస్తవాలను తెలియచాలని చరిత్ర కోరుకుంటుంది. చరిత్రకారులు తమకు లభించిన వివిధ రకాల ఆధారాల ద్వారా గతకాలపు వాస్తవాలతో చరిత్రను పునర్నిర్మించి ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం అందిస్తారు. ఈ ప్రయత్నంలోనే చరిత్రకారులు ఒకే కాలానికి సంబంధించిన సాహిత్య, పురాతత్వ ఆధారాల విశ్వసనీయతను పరిశీలించాలి. వాటితో ఒకదానితో ఒకటి సరిపోల్చడం చూసిన తర్వాతే ఆ కాల పరిస్థితులను నిర్ధారణ చేయాలి అని అనుకోవడం జరిగింది. ఇప్పుడు మనము మన భారతదేశపు ముఖ్య శాసనాల గురించి పేర్కొందాం. అశోకుని శాసనాలు ఏ అంశం గురించి తెలుపుతాయంటే అశోకుని విధానాల గురించి తెలపడం జరిగింది. ఇందులో బొబ్బురు శాసనం అశోకునికి బౌద్ధ మతం పట్ల ఉన్నటువంటి విశ్వాసం గురించి తెలుపుతుంది. అలాగే అశోకుని పేరు ప్రస్తావించిన శాసనం ఏది అంటే మస్కీ శాసనంగా చెప్పుకోవచ్చు. మౌర్య సామ్రాజ్యపు దక్షిణ సరిహద్దుల ప్రస్తావన గురించి తెలిపే శాసనం ఏదంటే ఎర్రగుడి శాసనం. ఇది చాలా ముఖ్యమైన శాసనం అండి. అలాగే జునాగఢ్ శాసనం ఏ చక్రవర్తి గురించి తెలుపుతుందంటే రుద్రదముడు గురించి తెలపడం జరిగింది. ఇది సంస్కృత భాషలో కలదు. చంద్రగుప్త మౌర్యుని సేనానైన పుష్యగుప్తుడు
సుదర్శన తటాకాన్ని నిర్మించినట్లు తెలియజేస్తుంది. మనకి ఇక్కడ బిట్టు రావచ్చండి. సుదర్శన తటాకాన్ని నిర్మించింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుని సేనాని అయినటువంటి పుష్యగుప్తుడు. నెక్స్ట్ హోతిగుంఫా శాసనం. ఇది ఏ చక్రవర్తి గురించి తెలుపుతుందంటే ఖారవేలుడు. ఖారవేలుని యొక్క ఘనత గురించి ఈ శాసనం మనకు తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ నాసిక్ శాసనం ఎవరి గురించి తెలుపుతుందంటే గౌతమి బాల్యశ్రీ వేయించింది. ఈవిడ గౌతమి పుత్ర శాతకర్ణి విజయాల గురించి మనకు తెలిపే శాసనం ఏదంటే నాసిక్ శాసనం. అలాగే సముద్రగుప్తుని యొక్క విజయాల గురించి తెలిపే శాసనం అలహాబాద్ స్తంభ శాసనం. రెండో చంద్రగుప్తుని విజయాల గురించి తెలిపే శాసనం మెహ్రూలి ఇనుప స్తంభ శాసనం. మాండసోర్ శాసనం ఎవరి గురించి తెలుపుతుందంటే మొదటి కుమారగుప్తుని గురించి తెలుపుతుందండి. ఇది మొదటి కుమారగుప్తుడి పాలనా విషయాలు వచ్చబట్టి రచించాడు. నెక్స్ట్ ఐహోల్ శాసనం. నెక్స్ట్ రెండవ పులకేశి గురించి తెలిపే శాసనం ఏదంటే ఐహోల్ శాసనం. హర్షుడు రెండో పులకేశి చేతిలో ఓటమి పాలైనట్లు తెలియజేస్తుంది శాసనం. దీన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే రవికీర్తి. నెక్స్ట్ మొదటి పరాంతకుడు గురించి తెలిపేటటువంటి శాసనం ఏదంటే ఉత్తరమేరూరు శాసనం అండి. ఇది దేని గురించి తెలుపుతుందంటే చోళులు ఉన్నారు కదా, చోళుల యొక్క గ్రామ పరిపాలనా విధానం గురించి మనకు తెలుపుతుంది. నెక్స్ట్ కాకతీయ గణపతి దేవుని గురించి తెలిపే శాసనం మోటుపల్లి అభయ శాసనం అండి. ఇది గణపతి దేవుడు విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ జారీ చేసినటువంటి అభయ శాసనం. ఇప్పుడు భారతదేశ ముఖ్యమైన సాహిత్య ఆధారాల గురించి తెలుసుకుందాము. అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే పాణిని. ఇది ఏంటంటే సంస్కృత వ్యాకరణం. నాగసేనుడు రాసినటువంటి గ్రంథం ఏదంటే మిలింద పన్హా. ఇందులో ఉన్నటువంటి మిలింద పన్హాలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే భారతదేశానికి గ్రీకు దేశానికి గల సంబంధాల గురించి మిలింద పన్హా తెలుపుతుంది. ఇక మెగస్తనీస్ రాసిన గ్రంథం ఇండికా మౌర్యుల కాలం గురించి తెలుపుతుంది. విశాఖదత్తుడు రాసిన గ్రంథం ముద్రా రాక్షసం చంద్రగుప్త మౌర్యుని విశేషాల గురించి తెలుపుతుంది. అర్థశాస్త్ర గ్రంథ రచయిత ఎవరంటే కౌటిల్యుడు. ఈయన అర్థశాస్త్రంలో దేని గురించి తెలిపాడంటే మౌర్యుల పరిపాలనా వ్యవస్థ గురించి తెలపడం జరిగింది. అలాగే కాళిదాసు రచన మాళవాక అగ్నిమిత్రం శుంగరాజుల చరిత్ర గురించి తెలుపుతుంది. కాళిదాసు రచన మాళవాక అగ్నిమిత్రం ఇది ఎవరి గురించి తెలుపుతుందంటే శుంగవంశ రాజుల చరిత్ర గురించి తెలుపుతుంది. అలాగే హలుడు రాసిన గ్రంథం ఏదంటే గాథా సప్తశతి. ఇది 700 కథల సంకలనం అండి. ఇది ఎవరి గురించి తెలుపుతుందంటే శాతవాహనుల కాలం గురించి తెలపడం జరుగుతుంది. కురల్ అనే గ్రంథ రచయిత తిరువల్లువార్ సంగం కాలం గురించి తెలపడం జరిగింది. ఫో కోకి ఇంతకుముందే మనం చెప్పుకున్నామండి. రచన ఎవరంటే పాహియాన్. ఇడప్ప ఫో పా ఇలా గుర్తుపెట్టుకోండి. ఫో కోకి రచన చేసింది ఎవరంటే పాహియాన్. ఎవరి గురించి తెలుపుతుంది? గుప్తుల కాలం గురించి తెలపడం జరిగింది. అలాగే బాణభట్టుడు రచన హర్షచరిత్ర హర్షుని కాలం గురించి తెలుపుతుంది. హర్షవర్ధనుడు రచనలు మన చక్రవర్తి ఉన్నాడు కదండి, పుష్యభూతి వంశస్థు చక్రవర్తి హర్షవర్ధనుడు. ఈయన కూడా స్వయాన కవి రచయిత. ఈయన రాసినటువంటి గ్రంథాలు ఏమంటే ప్రియదర్శిని, రత్నావళి, నాగానందం. ఈయన ఈ రచనల్లో దేని గురించి తెలిపాడంటే ఆయన యొక్క కాలం గురించి తెలపడం జరిగింది. అలాగే హుయాంగ్ సాంగ్ ఈయన ఎవరండి? చైనా దేశ బౌద్ధ భిక్షువు. ఈయన రాసిన రచన ఏదంటే సియూకి. దేని గురించి తెలిపాడంటే హర్షుని కాలం గురించి తెలపడం జరిగింది. అలాగే కల్హనుడు రాజతరంగిణి గ్రంథం రాశాడు. కాశ్మీర్ రాజుల చరిత్ర గురించి ఇందులో తెలపడం జరిగింది. చాంద్ బర్దయ్ రచయిత రాసిన గ్రంథం ఏదంటే పృథ్వీరాజ్ రాసో రాజపుత్రుల యొక్క చరిత్ర గురించి తెలపడం జరిగింది. మార్కో పోలో ఈయన రాసినటువంటి గ్రంథం ట్రావెల్స్ కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి ఈయన తెలిపారు. నెక్స్ట్ క్రీడాభిరామం గ్రంథ రచయిత ఎవరంటే వినుకొండ వల్లభామాత్య. ఈయన క్రీడాభిరామంలో దేని గురించి తెలిపాడంటే
కాకతీయుల యొక్క కాలము, ఓరుగల్లు నగర వర్ణన. అంటే ఓరుగల్లు ఉంది కదండి ప్రస్తుత వరంగల్. ఆ నగరాన్ని గురించి అందంగా వర్ణిస్తూ ఈయన తన క్రీడాభిరామంలో తెలపడం జరిగింది. ఆల్ బెరూని రచన కితాబ్ ఈ హింద్. ఈయన తన రచనలో ఏం తెలిపారు అంటే భారతీయ సమాజం, సంస్కృతి గురించి తెలపడం జరిగింది. అలాగే మిన్హాజ్ ఉన్ సిరాజ్ రచన తబకత్ ఈ నాసిరీ. ఈయన క్రీస్తు శకం 1260 వరకు గల ముస్లిం రాజవంశాల చరిత్ర గురించి తబకత్ ఈ నాసిరీలో పేర్కొనడం జరిగింది. అమీర్ ఖుస్రో రచన అయినటువంటి ఖజైన్ ఉల్ ఫితాలో ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర గురించి తెలిపాడు. అలాగే అష్కి అనే గ్రంథంలో ఢిల్లీ సుల్తాన్ల కాలం గురించి కూడా తెలపడం జరిగింది. మిఫ్తాబ్ ఉల్ ఫితా అనే గ్రంథంలో అమీర్ ఖుస్రో జలాలుద్దీన్ దండయాత్ర గురించి తెలపడం జరిగింది. అంటే ఈయన 3 రచనలు చేశాడు. ఖజైన్ ఉల్ ఫితా, అష్కి, మిఫ్తాబ్ ఉల్ ఫితా. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు, ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలు, జలాలుద్దీన్ దండయాత్రల గురించి పేర్కొనడం జరిగింది. అలాగే జియావుద్దీన్ బరాని తారిక్-ఈ ఫిరోజ్ షాహీ అనే గ్రంథ రచన చేశాడు. ఈయన తుగ్లక్ వంశస్థుల చరిత్ర గురించి రాయడం జరిగింది. ఇసామి అనే రచయిత పుతా ఉస్ సలాటిన్ అనే రచన చేశాడు. ఇందులో ఈయన బహుమనీ సామ్రాజ్యం గురించి పేర్కొన్నాడు. కితాబ్ ఉల్ రెహ్లా రచయిత ఎవరంటే ఇబన్ బటూటా. ఈయన యాత్రా విశేషాలు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం గురించి తెలపడం జరిగింది. షానామా అనే గ్రంథ రచయిత ఎవరంటే ఫిరదౌసి. ఈయన మహమ్మద్ గజనీ పాలనా కాలం గురించి తెలపడం జరిగింది. నెక్స్ట్ మన శ్రీకృష్ణదేవరాయలు. ఈయన రాసినటువంటి ప్రముఖమైన గ్రంథం ఏదంటే ఆముక్తమాల్యద. ఇది ఆముక్తమాల్యదలో దేని గురించి పేర్కొన్నాడు ఆయన అంటే విజయనగర సామ్రాజ్య రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి పేర్కొనడం జరిగింది. అబుల్ ఫజల్ రచయిత రచన ఏదంటే అక్బర్నామా. ఇందులో ఈయన అక్బర్ పాలనా కాలం గురించి తెలిపాడు. నెక్స్ట్ కాఫీ ఖాన్. ఈయన రచన ఏదంటే ముంతకాబ్ ఉల్ లుబాబ్. ఈయన ఈ రచనలో ఎవరి గురించి పేర్కొన్నాడు అంటే ఔరంగజేబు పాలనా కాలం గురించి పేర్కొనడం జరిగిందండి. ఇది మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొట్టమొదటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం అంతా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ సింధు నాగరికత, వేద సంస్కృతి గురించి తెలుసుకుందాం.